ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈ డ్రగ్స్ పార్టీలు చాలా హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ జరుగుతున్నాయండి. మొన్ననే ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారండి. ఎంజాయ్ కోసం ఏపీ నుంచి నగరానికి వచ్చారండి. సీజ్ చేసిన కార్లలో ఒకదానిపై ఎంపీ స్టిక్కర్ ఉందండి. బడాబావుల పిల్లల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి. 9 మందిని అరెస్ట్ చేశారండి. డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. ఎక్కడ ఏమి అని మనం చూసుకుంటే ఈ కల్చర్ అనేది ఉన్నత పిల్లలు, ఎమ్మెల్యేల కొడుకులు, ఎంపీల కొడుకులు, పెద్ద పెద్ద వాళ్ళలో ఈ కల్చర్ అనేది ఎక్కువైపోతుంది. ఈ డ్రగ్స్ కల్చర్, రేవు పార్టీలు, పర్మిషన్లు లేకుండా ఈ గంజాయి మత్తులు తాగడం, ఈ గంజాయి తాగొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కేసులు పెడుతుంది. పోలీసులు కూడా చాలా హెచ్చరిస్తున్నారు. ఇట్లాంటివి ఉన్నా కూడా కొంతమంది బడాబావుల కొడుకులు, వ్యాపారవేత్తల కొడుకులు, రాజకీయ నాయకుల కొడుకులు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కూడా పోలీసులు వాళ్ళు దారి తప్పి, పోలీసులు వాళ్ళు కనుగప్పి, పోలీసులను కూడా మనం ఏం చేయర్లే అని ఒక ధైర్యంతో రేవు పార్టీలు చేసుకుంటున్నారండి. అలాంటి రేవు పార్టీలో ఏపీకి తెలంగాణకి చెందిన బడా రాజకీయ నాయకుల కొడుకులు కూడా ఉన్నారండి. దీన్ని ఎలా ఏమి అనేది కూడా చూసుకున్నాం. ఏపీలో కూడా తెలుగుదేశానికి చెందిన సంబంధించిన వాళ్ళు కూడా ఈ రేవు పార్టీలో ఉన్నారని తెలిసింది. పూర్తి వివరాలు కూడా మనం వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా ఓసారి చూసుకున్నాం. ఐటీ కారిడార్లోని కొండాపూర్లో ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ముఠా ఆటను ఎక్సైజ్ బృందం కట్టించింది. నిందితులంతా ఏపీకి చెందిన వారే. ఎక్సైజ్ అధికారి ప్రదీప్ రావు కథనం ప్రకారం ఏపీలోని విజయవాడకు చెందిన అశోక్ నాయుడు కొండాపురం ప్రాంతంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తూ ఉంటారు. ఏపీకి చెందిన కంగార్ రాహుల్, ఉన్నాటి ఇమోనియల్ ఆలియాస్ అనిల్ ఆలియాస్ ప్రవీణ్ కుమార్ ఆలియాస్ మన్యాల నుంచి ఇతను డ్రగ్స్ కొనుగోలు చేస్తూ సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ రేవు పార్టీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొండాపూర్లో జేవీజీ హిల్స్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ను బుక్ చేశారు. విజయవాడ, మంగళగిరి, కాకినాడ, రాజమండ్రికి చెందిన సమ్మిల సాయికృష్ణ, నాగల్లి లీలమణికంఠ, ఇల్టన్ జోసఫ్ రోల్స్, అడప యశ్వంత్, శ్రీదత్త, తోట కుమారస్వామి, నందం సుమంత్ తేజాలను పార్టీకి ఆహ్వానించారు. వీరంతా పార్టీలో ఉండగా ఊపందుకున్న ఎక్సైజ్ బృందం దాడి చేసి అశోక్ నాయుడు అతని కస్టమర్లను అరెస్ట్ చేసింది. వారికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ తేలింది. నిందితుల నుంచి 2.08 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజికుస్, 11.57 గ్రాముల మ్యాజిక్ మాగ్రామ్ అంట, 1.91 గ్రాముల చరస్, ఏందో పేర్లు తెలియవండి, తప్పుగా అనుకోకండి. ఏందేందో ఈ డ్రగ్స్ గురించి నాకు కూడా పెద్దగా తెలియదు. ఈ పేర్లు ఒక రకంగా ఉన్నాయి కాబట్టి తప్పుగా అనుకోకండి. 11.57 గ్రాముల మ్యాజిక్ అంట, 1.91 గ్రాముల చరస్, 4 LSD బాటలు, 2 పోర్ట్ల కార్లు, AP 07CU 7154, AP 39SR 0001, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు శ్రీనివాస్ చౌదరి ఆలియాస్ వాసు, అఖిల్ పరార్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన కారులో ఒకదానిపై ఎంపీ స్టిక్కర్ ఉండడంతో ఈ కేసులో బడాబావ పిల్లలు పాత్ర ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ చూడండి, దీంట్లంతా పెద్ద పెద్ద బడాబావులే వాళ్ళేనంట. మనకు ఇంకా తెలియాలంటే హైదరాబాద్లో జరిగిన రేవు పార్టీలో ఏపీకి చెందిన 11 మందిని అక్కడ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మంత్రి లోకేష్ నియోజకవర్గంలోని కాజా గ్రామానికి చెందిన టీడీపీ నేత అప్పికట్ల పాముల కొడుకు అశోక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చూడండి, ఇక్కడ టీడీపీ చెందిన వాళ్ళు కూడా ఉన్నారంట. టీడీపీ ఎంపీ కారు కూడా దీంట్లో పాలు పంచుకున్నట్టు కూడా మనకు
స్టిక్కర్ ఉంది దాని మీద. ఏమిటంటే అది ఈ టీడీపీ చూడండి, పట్టుబడిన టయోటా కారుపై ఏపీ స్టిక్కర్స్. కారు గుంటూరు చెందిన టీడీపీ నేతదేనా, అందులో వచ్చిందన్నారన్నపై పోలీసులు ఆరా, అది మా దృష్టికి రాలేదంటున్నారు. చూడండి, రేవు పార్టీలో టీడీపీకి చెందిన వాళ్ళే ఉన్నట్టు కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తిస్తున్నారండి. ఎందుకంటే ఈ పార్టీలో ఎక్కువ మంది ఏపీ నుంచే వచ్చారు. ఏపీ నుంచి వచ్చి ఇక్కడ కొండాపూర్లో రేవు పార్టీ చేసుకున్నారండి. దీంట్లో పరిస్థితి ఏమిటంటే, గుంటూరు చెందిన అప్పికట్ల పాములు అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయిందంట. ఆయన ఓ యువ ఎంపీకి అత్యంత సన్నిహితుడని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అయితే ఈ కారులో ఎంపీ వచ్చారా లేదంటే ఆయన అనుచరులు వచ్చారా అన్న దానిపై ఎక్సైజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ దాడిలో 6 యువతలు 9 మంది యువకులు పట్టుబడారు. వారి నుంచి 2.80 కిలోల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారంటండి. ఇది కొండాపూర్లోని ఎస్బి నిలయం అనే అపార్ట్మెంట్లో రేవు పార్టీ జరిగిందన్న పక్కా సమాచారంతో దాడి చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. చూడండి, కొండాపూర్లోనే ఇది రేవు పార్టీ జరిగిందంట, తెలిసిందండి. ఇది ఎస్వి నిలయం అనే అపార్ట్మెంట్లో రేవు పార్టీ జరిగిందంట. పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారండి. ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారండి. చూసి బడాబాబు కొడుకులే ఇట్లా పనులు చేస్తారు, మిగతా సన్నాబన్నోళ్ళు ఎవరు చేయరు. కానీ గవర్నమెంట్ ఓ పక్క గంజాయి వద్దు అని ఉక్కుపాదం మోపుతూ ఉంటే కూడా కొంతమంది ఇలా చేసి ఇబ్బందులు పెడుతున్నారండి. ఇంకా కొంతమంది దాడి జరుగుతుండగా 3 వ్యక్తులు తప్పించుకొని పరారయ్యారంట. అనుమానిత వ్యక్తులుగా వారిపై పోలీసులు కేసు నమోదు తెలిసింది. విజయవాడ, గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, బడాబావులను హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారంట. ఎంపీ స్టిక్కర్ కారుపై ఎక్సైజ్ ప్రదీప్ రావును వివరణ కోరగా అలాంటి కారు పట్టుబడినట్లు తమ దృష్టికి రాలేదని చెప్తున్నారు ఆయన పోలీసు వాళ్ళు. కాబట్టి చూడండి, ఈ రేవు పార్టీలో మన మంగళగిరికి చెందిన తెలుగుదేశం నాయకుడు కొడుకు కూడా దీంట్లో ఉన్నారని తెలిసిందండి. అదే బడాబావుల కొడుకులు ఈ రేవు పార్టీలో చేరుతూ ఉంటారు. ఇది కొండాపూర్లో ఎస్వి నిలయం అనే అపార్ట్మెంట్లో ఈ రేవు పార్టీ జరిగిందంట. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేశారండి. మొత్తము 9 మంది యువకులు పట్టుబడారంట. ఈ రేవు పార్టీలో మన జనాలు కూడా పట్టుబడారు. ఎంతమంది ఏమి అనేది కూడా 9 మంది అరెస్ట్ చేశారు. వీళ్ళంతా విజయవాడకు చెందిన అశోక్ నాయుడు అనే అతను కొండాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తూ ఉంటారంట. ఇతను ద్వారానే కొండాపూర్ అపార్ట్మెంట్లో ఇది జరిగింది. ఈ కేసు పక్కా ఆధారంతో కేసు బుక్ చేశారండి. ఇదేనండి, సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ ఎంజాయ్ కోసం ఏపీ నుంచి నగరానికి వచ్చారంట వాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలోని కొండాపూర్, హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలో ఈ రేవ్ పార్టీ చేశారంట. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్ వాడిన వారిని, గంజాయి వాడే వారిని కఠినంగా శిక్షించాలంటూ ఓ పక్క రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటే మరో పక్క ఇట్లాంటి రేవ్ పార్టీ నిర్వహించడం ఎంతవరకు సమంజసమో పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకోవడం కూడా పోలీసులు విజయంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.